నొక్కాలంటే. కానీ అందరిని రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి ఎండల్లో ఇబ్బందులు పెట్టిన రోజులు మనం చూశాం. నేను మీ దగ్గరికి వస్తా, నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా బాధంతా ఒకటే. 2014-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశా. ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది. తెలుగువారు అక్కడున్నారు. ఇక్కడుండే తెలుగువారు ఇబ్బంది పడుతున్నారని నేను ఆ రోజు ఆలోచించి ఒక పక్క సాగునీటికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇక్కడే మీరు ఒకసారి చూడండి. హంద్రీ నీవా 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. నేను అడుగుతున్నా, ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు కనీసం 400 కోట్లు కూడా 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేని పరిస్థితి వచ్చారు. అదే మాదిరిగా ఈ మడకసిర కాలువ నేనే తీసుకొచ్చాను. నీళ్లు కూడా ఇచ్చింది నేనే ఇచ్చాను. ఇదే కాదు, మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎప్పుడూ కరువు జిల్లా. నేను ఒకసారి పంటలు కూడా సరిగా రాని పరిస్థితి ఉంటే, రైతులకు పెట్టిన గిట్టుబాటు కూడా రాకపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే ప్రారంభించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అదే మరిగా పింఛన్ ఇస్తా ఉంటే అన్ని ప్రాంతాల్లో 2-3 ఎకరాల నిబంధన ఉంటే అనంతపూర్కి మాత్రం 10 ఎకరాల వరకు నిబంధన కూడా ఇది చేసి మీకు పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కూడా 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చని మనం ఎన్ని ఇచ్చాం. ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అనంతపూర్ జిల్లా, ఉమ్మడి జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా 552 మిల్లీమీటర్లు పడుతుంది. భూమి అయితే 47 లక్షల ఎకరాలుంది. దీంట్లో సాగు అయ్యేది 11 లక్షల ఎకరాల భూమి. కానీ దాంట్లో సాగునీరిచ్చే భూమి చూస్తే 2 లక్షల ఎకరాలు కూడా లేదు. 5 ఏళ్లలో మీరు ఒకసారి చూసినప్పుడు 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీ నీవా అక్కడి నుంచి మీరు చూసినప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా జీడిపల్లి కానీ, బైరివాని తిప్ప కానీ, ఇంక పేరూరు కానీ, జీడిపల్లి, పేరూరు, గొల్లపల్లి రిజర్వాయర్ని, గుంతకల్లు, మడకసిర బ్రాంచ్ కెనాల్ని, చెర్లోపల్లి, మారాల ఇవన్నీ నేనే ప్రారంభించాం. దాన్ని చాలా వరకు పూర్తి చేశాం. ఒకసారి లాభం మీరు ఒకసారి చూస్తే ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ని తీసుకొచ్చి కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనే జిల్లాలో కియా మోటార్ని పరిగెత్తించిన ఘనత ఆనాటి ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి యూనివర్సిటీస్ అన్నీ పెట్టాం. ఈరోజు నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో కానీ నీరిస్తే అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే దేశంలోని అగ్రస్థానంలో ఉండబోయే జిల్లా ఇది. పండ్ల తోటలన్నీ వస్తాయి ఇక్కడ. మంచి పంట వేసుకుంటే ఎకరాకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కూడా వస్తుంది. ఈరోజు ఉదయమే శ్రీశైలం వెళ్ళాను. మల్లన్న దర్శనం చేసుకున్నాను. కృష్ణమ్మ తల్లికి ఆరతి ఇచ్చాను. అక్కడి నుంచి బయలుదేరి మీ దగ్గరికి వచ్చాను. మీ దర్శనం చేసుకున్నాను. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం కూడా ప్రకృతిని ఆరాధించాలి, నదుల్ని ప్రేమించాలి. ఎక్కడికక్కడ మనమందరం కూడా
అలాంటి నదులకు ఆరతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. నేను అందుకే గోదావరి పుష్కరాలు చేస్తే అక్కడ హారతి ప్రవేశపెట్టాను. కృష్ణా పుష్కరాలు చేస్తే అక్కడ హారతికి ప్రవేశపెట్టాం. ఆ హారతి పుష్కరాల సందర్భంలో ఘాట్లు కట్టి ఆ నదిలో పుణ్యస్థానాలు చేసి తద్వారా మనం దేవుణ్ణి ప్రార్థించాం. ఎక్కడైతే పుష్కరాలు జరుగుతాయో అక్కడ దేవతలందరూ వస్తారని మన పూర్వీకులు చెప్పిన మాట, అది వాస్తవం అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్గా జూలై నెలలో, మొట్టమొదటిసారిగా జూలై నెలలోనే శ్రీశైలం పూర్తయిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. పోయిన 2 సంవత్సరాలు వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఇరిగేషన్ పైన శ్రద్ధ లేదు. ఈరోజు నేను వచ్చానని చెప్తున్నా. ఈ యొక్క మడకసరికే కాదు, అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. నీళ్లు ఇస్తాం, పండ్ల తోటల్ని ప్రోత్సహిస్తాం, మల్బరీని ప్రోత్సహిస్తాం, వాణిజ్య పంటలైనటువంటి ఒక్కలాంటి పంటలను ప్రోత్సహిస్తాం. దీనికి మళ్లీ ఆలోచిస్తా. మీకు గిట్టుబాటు ధర రావడానికి ఏం చేయాలనో అలాంటి వస్తువులు కూడా క్రియేట్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాం. ఎంతమంది రైతులకు అవసరమైతే అంతమందికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. తద్వారా మీ పంటలకు కూడా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తాను. నేను ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్క చెట్లు వేశారు, వేసిన తర్వాత ఒకసారి వర్షం రాకపోతే ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే కానీ అందరి నీవా పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఏ రైతు అయితే ఒక్క వేసుకోవాలంటాడో అలాంటి వాళ్ళందరికీ ఇవ్వగలిగితే ఎంత ఆదాయం వస్తుంది, ఎంతమందికి ఉపాధి వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా మారతాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. నేను అందుకే ఒక మాట చెప్పాను. నీరు సంపద సృష్టిస్తుంది, ఆ సంపద ఆదాయాన్ని పెంచుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఈ నిరుపేదలకి పింఛన్లు ఇచ్చేదానికి అవకాశం వస్తుంది. ఈ పిల్లల్ని బాగా చదివించడానికి అవకాశం వస్తుంది. ఆదాయం రాకపోతే అప్పులు తెస్తే అప్పుల ఉబులో కూరకపోతాం. గడచిన 5 సంవత్సరాలు జరిగిన పాలన మీరు చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 72,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ అసలు మనం కట్టాలి. అంటే ఎక్కడ తెస్తామని అడుగుతున్నాను నేను. కానీ ఇప్పుడు తప్పదు, మనం కష్టపడాలి, అప్పు కట్టాలి, మళ్ళా మీకు సంక్షేమాన్ని చేయాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దుర్మార్గుల వల్ల మన జీవితాలు ఎంత నష్టపోతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఆలోచన ఒకటి, పేదరిక నిర్మూలన జరగాలి. ఈరోజు ఈ ఊరికి వచ్చాను. ఈ ఊర్లో జీరో పావర్టీ చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. దాన్ని సాధించడం కోసం మీకు సహకరించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తేనో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానో సమస్య పరిష్కారం కాదు, కానీ అవి ఇవ్వాలి. శాశ్వతంగా పేదరికం పోతే మీ ఆర్థిక వెసులుబాటు వస్తే చాలా వరకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే
రాజుగారు కొన్ని విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజుగారు ఇక్కడ నాయకులందరూ అందరి నీవా పథకంలో భాగంగా ఉండే మడకసర నియోజకవర్గంలో గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద, మళ్ళీ రోళ్ల మండలం రత్నగిరి వద్ద రిజర్వాయర్లు కట్టించే బాధ్యత మాది. ఈ 2 రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. మడకసిరి దగ్గర అనంతపురం వద్ద ఏపీఐసి కోసం 1600 ఎకరాలు భూమి ఉంది. అవసరమైతే ఇంకా 1 ఎకరాలు సమీకరించి నేను ఒకటే చెప్తున్నా, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తున్నారు. తప్పదు, వెళ్ళాలి. 10 రూపాయలు సంపాదించుకొని వద్దాం. కానీ నా ఆలోచన ఇక్కడుండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. మన ప్రభుత్వం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. నైపుణ్యాన్ని బేరీ చేసి మా తమ్ముళ్ళు యువతున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపించారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మీ అందరికీ మీ నైపుణ్యాన్ని పెంచుతాను. ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నువ్వు బెంగళూరు పోయినా అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి దీనికి మనం ముందుకు పోదాం. ఇక్కడే ఇండస్ట్రీ తీసుకొద్దాం. ఇండస్ట్రీ తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే చెప్పాను, ఒక్క మార్కెట్, దీన్ని ఏం చేయాలనో చేస్తాను. తప్పకుండా ఇక్కడ మీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం. మడకశిర పట్టణానికి రింగ్ రోడ్డు కావాలన్నారు. తప్పకుండా 60 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటాం. అన్ని గ్రామాలకి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది కాకుండా అగళి మండలంలో గాయత్రి కాలనీ వద్ద ప్రభుత్వ భూమి ఉందన్నారు. అది కూడా తీసుకొని పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీరు చూస్తే సప్తదేవత ఆలయ సమూహాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మడకశిర రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. అవకాశం ఉంటే ఇది కూడా చేస్తాం. పుట్టపర్తి నుండి మొదలైన NH7 నుంచి NH44 అనుసంధానం చేస్తూ పెనుగొండ, మడకశిర, గుడిబండ, అమరాపురం మండలాలు కలుపుతూ కర్ణాటక హిరియూరికి నేషనల్ లింక్ కావాలన్నారు. అది కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా.